ఏంటంటే ఇప్పుడు మీరు సీట్ లో టైట్ గా కూర్చోండి, ఎందుకంటే లేసి అవతల పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానో చూడండి. ఒక మేకప్ ఇంపాక్ట్ ఏంటో ఇద్దరిదే. ఇక్కడ ఇలా ఆటలు పాటలు చూస్తుంటే ఏదో ఊరేగింపు జరుగుతుందని అర్థమవుతుంది. మోస్ట్లీ పెళ్లి ఊరేగింపులా ఉంది. అయితే ఇక్కడ పెళ్లి కొడుకు ఎక్కడున్నాడ్రా అని కెమెరా కొంచెం అటు తిప్పితే ఇద్దరిదేకో. కుక్కలు ఏంటంటే అస్సలు కుదురుగొండలేవు, నోటికి దొరికిన దాన్ని పీకి పాకం చేస్తుంటాయి. అందుకే అలాంటి అవకాశం ఇవ్వకుండా దీనికి ఇలాగ చేశాడు ఎవరో ఆ మహానుభావుడు. మరి మీకు బోరు కొడితే మీరేం చేస్తారు? సరే మీరేం చేస్తారో గానీ మావోడైతే మెంటల్ ఎక్కిస్తాడు. ఇక్కడ చూడండి. చూసుకోవాలి కదా మరి. ఇక్కడ ఈ బాబు డిమాండ్ ఏంటంటే కటింగ్ కొడితే తలపైన తలపతి స్టైల్ వచ్చేయాలని. అయితే డిమాండ్ కి తగ్గట్టు యాజ్ ఇట్ ఈజ్ స్టైల్ దింపేశాడు బార్బర్ బాబు. రే, నీ స్పెషల్ టాలెంట్ ఏంటో చూపించు అంటే అమ్మోడు ఈ టాలెంట్ బయట పెట్టింది. అన్నిసార్లు అనుకోకుండా జరిగేవి అదరగొట్టేలానే ఉండవు, కొన్నిసార్లు ఆగం కింద అవుతాయి. ఇక్కడ లాగా మనోడు వేరే కార్యక్రమం మీద చేతులు కలిపితే కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి అవి చప్పట్లైన మాస్. ఇక్కడ చూడండి స్వప్న సుందరి, అందానికే అసూయ పుట్టే అందం అది మరి మామూలుగా లేదు వ్యవహారం. వారిని మామూలుగా మీరు కొంతమంది గురకబెట్టే వాళ్ళని చూసుంటారు. ఎలా అంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకుని పక్కనోళ్ళ ప్రశాంతతని పడుకోబెట్టేస్తారు. సరే అదంతా పక్కన పెడితే ఇదేందిరా, ఇదేం గురకబెట్టడం రా అనిపించే గుర్రుబాబుని ఇక్కడ చూడండి. బ్యాచ్ మొత్తం తేటగాళ్ళు ఉంటే ఇంకా ఆగం అంతా ఇంత కాదు, అంతం లేనట్టే. యా తప్పు గ్యాస్ కింద పడి నీళ్ళు తాగుతావు గాడిద బుర్ర అంటానే. తెలివి ఉండాలి, తెలివి. తుప్పల్లో దూరి తలకేసుకొచ్చింది, కిందగా పోయి తల బద్దలు కొట్టుకుంది పాపం. అయ్యా దీని స్వాగ్ చూడండి. దీని ఆశలు. కుక్కని ఆయన వాకింగ్ కి తీసుకెళ్తున్నట్లేదు, ఆయన్నే కుక్క తీసుకెళ్తున్నట్టుంది. వాటి దెబ్బలాటలేమో గాని దీన్ని దడిపించేసినాయి పాపం. ఏదో పెద్ద మగోడిలా ఎగబడుతున్నాడు గాని ముడ్డి మీద ఒకటి ఇచ్చాక కానీ తెలియలా ఓడి మొగతనం ఏందనేది. ఇక్కడ ఈ అన్న ఏంటంటే రీల్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట. చూద్దాం మరి ఎలా చేస్తాడన్నది. ఆగండి, స్టార్టింగ్ ట్రబుల్ స్టార్ట్ అవుద్ది. మీరిప్పటి వరకు ఎంతో మంది గాన గాంధర్వులని గణనీయమైన సంగీత సముద్రాలని చూసుంటారు. అలాంటి ఓ ప్రదర్శననే ఇక్కడ చూడండి. మనం జనరల్ గా చూసేది బల్బులో నుండి వెలుగు రావడం. అయితే ఇక్కడ వీళ్లు చేసింది చూస్తే మన బుర్రలో నుండి వేడొచ్చింది. రే, బల్బుకి బొక్కలెట్టి షవర్ చేసి పారేశారు, మామూలు మాస్ కాదు. ఎడ నాకేళ్ళు చూపిస్తున్నావు? దానికి ప్లేట్ నిండా పెట్టి దీనికి అన్యాయం చేస్తే కాలదా మరి? ఆ కాలదా అంట. నువ్వు మొండైతే నేను జగముండి. ఎక్కడ తీసుకెళ్తావు బా? తడుచుకున్నా కదా దున్నపోద్దాన. దీని తెలివి చూడండి. ముందేమో దాని మీద ఎగబడింది, అది తిరగబడగానే ప్లేట్ తిప్పి దీని మీద ఎగబడుతుంది. సూపర్. ఆతృత ఎక్కువైతే ఆఖరికి రిజల్ట్ ఒకేలా ఉంటది, అది మనిషికైనా కుక్కకైనా. సో సాడ్. నార్మల్ గా కొంతమంది మనుషులకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కుక్కకి నిద్రలో లేచి గోతులు దొవ్వే అలవాటు ఉన్నట్టుంది. ఏం చేస్తున్నావే?
వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. నార్మల్ గా స్వాములు బాబాలు చేతిలో చిన్న మాల పట్టుకుని స్మరణం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ బాబా చూడండి, నేను మామూలు బాబా కాదురా బడా బాబా అన్నట్టు నోట్లో మాట రానికుండా చేస్తున్నాడు, మామూలుగా కాదు. ఏంటంటే ఇక్కడ ఈ సారు ఇప్పుడే ఆడెవడి వల్ల ఈయన బండికి పడిన చిన్న స్క్రాచ్ వీడియో చూపిస్తూ చెప్తున్నాడు. అయితే వీడియోని కొంచెం జూమ్ అవుట్ చేస్తే అసలు అక్కడ బండి అక్కడ ఉందరా, ఆ అవతారంలో ఉన్నదానికి పడిన చిన్న గీత గురించి చెప్తున్నాడు చూడండి. అది దాని అరుపును కాపీ కొట్టి దాన్నే భయపెడుతుంది చూడు, అది అక్కమాసు. వాసు నీకు ఆట ఆడుకోవడానికి దాని తోకే దొరికిందేమని దొంపలాగా. పాపం ప్రశాంతంగా గుర్రు పెట్టి పడుకున్న దాని ప్రశాంతతకి పంచరేసి పారేసింది పిల్లి మొహంది. ఏం లేదు, సాయంత్రం చల్లగా అలా పోయి షాపింగ్ చేసుకుని రావడమే, మనకంతా రొటీన్ ఇది. వారు మీ ప్రాంకులు పాడుగాను వాటి దుంపదించేలా ఉన్నారు కదరా మీరా. మీరిప్పటి వరకు ఎన్నో కాంబినేషన్లు చూసుంటారు గానీ ఓ విభిన్నమైన కాంబినేషన్ ని ఇక్కడ చూడండి. కోడికి కుక్కకి మధ్యలో గలాట, గమ్మత్తుగుంది కదా. టైంపాస్ కోసం జనాలు ఆటలు పాటలు రకరకాల వినోదాలు ఎంచుకుంటుంటే ఇక్కడ ఈడు చూడండి ఏం చేస్తున్నాడు. ఈయన ఆశాలకి ఆ గుర్రం రియాక్షన్ చూడండి, అయోమయంలో ఆగమైపోతుంది పాపం. సాయంత్రం వరకు చూసినా గానీ ఇవి అవతలకి వెళ్ళవు, అది యువతలకి రాదు. మొత్తానికి అరుపులు మాత్రం ఆపో. ఓ ఆరాంసే ఆరాంసే మెల్లగా తిను భయ్యా. ఏదో టైం లిమిట్ పెట్టినట్టు దాని స్పీడ్ చూడండి అసలు. అన్నయ్య అనుకుని ఉంటాడు ఆఖరి పాటు పోయే వరకు పక్కన పెట్టేదేలా బాగు చేపించడనే మాటే లేదని. రాడ్డు మరి మామూలు రాడ్డు కాదు, నాటు రాడ్డే. ఈ ఫంక్షన్ లో భోజనాలు పెడుతున్నారా లేక తిండి పోటీలు పెడుతున్నారా ఏం అర్థం కాకుండా ఉంది. ఏంట్రా అంటే కొంచెం జూమ్ చేసి ఈ బబ్బులు గాని చూడండి, ఆడి యాటిట్యూడ్ ఆరిని. ఇక్కడ బ్యాండ్ బారాత్ నడుస్తుంది. అయితే బండాపి నడిపించుకుంటూ పోయే ఈ వ్యక్తి బ్యాండ్ మొత్తాన్ని పొగలో ముంచేశాడు. అనుకోకుండానే ప్రోగ్రామ్ లో స్మోక్ ఎఫెక్ట్ వేసేసాడు. వా అన్న వా 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 వా. ఆదం బోధం అనర్థం. ఇక్కడ ఈ కుర్రోడి సాగు తెలివితేటలు అర్థమయ్యాక ఓరు దుర్మార్గుడా అంటారు. మరి బెలూన్ లో నీళ్లు బట్టి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? హోలీకి ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు అనుకుంటారు గాని ప్రిపేర్ చేసేది హోలీకి కాదు, రివెంజ్ కి. ఈ సాగు తెలివితేటలు గాని దెబ్బకి దెబ్బ, అడిగితే హోలీ. నార్మల్ గా ఎవరైనా మాట్లాడుతుంటే నోరు మూయి అంటారు. అయితే ఇక్కడ ఈసారి ముక్కు మూసి మటాష్ చేసేశారు. దొరికిందిరా ఛాన్సు అన్నట్టు దున్నేస్తున్నాడు. అయితే భుజం పైన పడిన ఆ చెయ్యి ఎవరిదో చూస్తే డిమ్ అయిపోతాడు. అయిపోయింది రే, చెక్కేస్తారు ఇంకా. మీరుగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. రైల్వే గేట్ దగ్గర ఇదేం మాసురా ఇది అనిపించే ఈ అంకుల్ పనోడుతనం చూడండి.
పనిముట్టు లేదని పని నుండి పక్కకు తప్పుకునే వాళ్ళు కొందరైతే లేనిదాన్ని లేదనకుండా ఉన్నదాన్ని ఉన్నతంగా వాడేసి వాహ్ ఏం తెలివిరా అనిపించేటోళ్ళు ఇంకొంతమంది. మరి అలాంటి వాళ్ళల్లో ఒకడే ఇక్కడ ఈ అంకుల్ కూడా. అవుట్పుట్ చూసి అవాక్ అయిపోతారంతే చూడండి. మరి పనంతా అయిపోయాక పైసల దగ్గర తేడా చేసినట్టున్నారు. ఇంకా పని చేసినోడికి పిలకలు టచ్ చేయని పెచ్చగా చేసిన మొత్తాన్ని పచ్చడి చేసేస్తున్నాడు. రూమ్ లో 10 మంది ఉంటే ఒక్కడి గొరక వల్ల మిగిలిన 9 మంది జాగారం చేయాల్సిన పరిస్థితి వెళ్ళదు. పాపం ఏం చేస్తారు, ఇంకా ఇలా చేస్తున్నారు. ఏ చోట ఎంతమంది ఉన్నా ఆ చోట నుండే హీరో ఒక్కడేరా. మనమే ఆ హీరో అంటున్న ఈ చోటుని చూడండి. ఏ హీరో బాగుందయ్యా భద్రం నీ స్వాగ్. అసలు ఎక్కడ ఎవడు చేయని యూనిక్ డిజైన్ ఐడియా ఏమంటే ఎలా చేశారు, మరి ఎలా ఉందో మీరే చెప్పండి. పెయింట్ డబ్బాలన్నీ సీలింగ్ కి ఎతికిచ్చారు, కొత్త రకం సీలింగ్ సృష్టించారు. సూపర్. అసలే సిగ్గుతో చచ్చిపోతున్నోడిని నలుగురిలో ఇంకా ఇబ్బంది పెడుతున్నారు పాపం. దేన్నైనా దండిగా వాడుకోవాలరా, ఎంత వాడగలిగితే అంతా. ఈ రోజు దీన్ని ఎలా అయినా తినేయాలి అని పరుగుల మీద పోయిన దాన్ని పిచ్చిదాన్ని చేసి ఎలా తిప్పుతుందో చూడండి బాతు. ఆకలి తీరడమేమో గాని ఆఖరికి ఆగమైపోయింది పాపం. నా కోసం దండ తీసుకొచ్చాడు ఈడురా దోస్తు అని మురిసిపోయేలోపు దండవరా దోత అనిపించాడు దేడు దిమాగ్ దోస్తు. పాపం అయ్యా. క్రియేటివిటీ కట్టలు తెంచుకుని బయటికి రావడం అంటే ఏంటో తెలుసా? ఇదేం దరిద్రం రా అనిపించే బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా క్రియేటివిటీతో ఎంత చిల్లున్నావేంట్రా అనిపించేయడమే. టైరు పగిలి ట్యూబ్ బయటకు ఉబ్బుకొస్తే దాన్ని చూడండి ఏం చేశాడు. సార్ ఎవరో గానీ మామూలు చిల్లు కాదు. ఎక్కడైనా ఫంక్షన్ కి గానీ ఈవెంట్ కి గానీ వెళ్ళినప్పుడు ఫుడ్ టేస్ట్ రివ్యూ అడుగుతుంటారు. అయితే ఈవిడిచ్చిన రియాక్షన్ రివ్యూకి చేసినోడు చూస్తే ఇంకా స్పీచ్లెస్. ఇక్కడ బ్యాండ్ వాయిస్తున్నారు. అయితే ఈ బ్లాక్ డ్రెస్ ఆయన ఊపికి ఆపులేదు. ఆయన ఊగితే పర్లా, ఏళ్ళని కూడా ఊపేస్తున్నాడు ఆయన డైరెక్షన్ తో. ఎంతవరకు చూస్తాడు చెప్పండి? కొట్టేవాడికి కూడా సిరాకొచ్చి నువ్వు కొట్టరా నువ్వు కొట్టు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.